నమస్తే. కోడి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో మీరు చూసారా? అది గుడ్డు నుంచి పిల్లలు బయటికి రాగానే దానికి ఆహారాన్ని చిన్న చిన్న గింజల్ని పొడి చేసి ముక్కలు చేసి దాని నోట్లో పెట్టి పోషిస్తాయి. కొన్ని రోజుల తర్వాత బియ్యంని చిన్న చిన్న ముక్కలు చేసి నేలపై వేసి అవి దాన్ని తినేట్టుగా చూస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కోడి పిల్లలతో కలిసి బయటకు వచ్చి వాటిని తన రెక్కల దగ్గరగా ఉంచుకొని అవి ఆహారాన్ని సొంతంగా తినేట్టుగా చూస్తాయి. మరికొన్ని రోజుల తర్వాత కోడి పిల్లలు ముందు నడుస్తూ కోడి దాని వెనక నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే గదలు లాంటి అవి దాన్ని తీసుకెళ్లకుండా. మరి కొద్దిగా రోజుల తర్వాత అవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ కోడి చెబుతుంది, అరే నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, నా పక్కన ఉండబుకు, మీ పాటికి మీరు వెళ్ళి బతకండి అని. అది నిజమైన మంచి పేరెంటింగ్. ఇవాళ మన పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నారో మనకు తెలుసు కదా. ఇప్పటికీ 10-12 ఏళ్ళైన పిల్లలు స్కూల్కి 4వ క్లాసు 5వ క్లాసు చదువుతున్న పిల్లలకి నోట్లో నమస్తే. కోడి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో మీరు చూసారా? అది గుడ్డు నుంచి పిల్లలు బయటికి రాగానే దానికి ఆహారాన్ని చిన్న చిన్న గింజల్ని పొడి చేసి ముక్కలు చేసి దాని నోట్లో పెట్టి పోషిస్తాయి. కొన్ని రోజుల తర్వాత బియ్యంని చిన్న చిన్న ముక్కలు చేసి నేలపై వేసి అవి దాన్ని తినేట్టుగా చూస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కోడి పిల్లలతో కలిసి బయటకు వచ్చి వాటిని తన రెక్కల దగ్గరగా ఉంచుకొని అవి ఆహారాన్ని సొంతంగా తినేట్టుగా చూస్తాయి. మరికొన్ని రోజుల తర్వాత కోడి పిల్లలు ముందు నడుస్తూ కోడి దాని వెనక నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే గదలు లాంటి అవి దాన్ని తీసుకెళ్లకుండా. మరి కొద్దిగా రోజుల తర్వాత అవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ కోడి చెబుతుంది, అరే నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, నా పక్కన ఉండబుకు, మీ పాటికి మీరు వెళ్ళి బతకండి అని. అది నిజమైన మంచి పేరెంటింగ్. ఇవాళ మన పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నారో మనకు తెలుసు కదా. ఇప్పటికీ 10-12 ఏళ్ళైన పిల్లలు స్కూల్కి 4వ క్లాసు 5వ క్లాసు చదువుతున్న పిల్లలకి నోట్లో స్పూన్తో అన్నం పెట్టేటటువంటి తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి ప్రతి విషయంలోనూ వాళ్ళకి ఏమాత్రం ఒక సమస్యల్ని పరిష్కరించేటటువంటి ఒక విధానాన్ని దీన్ని నేర్పించకుండా వాళ్ళని ఒక బ్రాయిలర్ కోడ్ లాగా వాళ్ళు పెంచుతున్నప్పుడు అలా పెరిగిన వాళ్ళు ఒక మంచి గౌరవమైనటువంటి గొప్ప స్థానానికి చేరుకోలేరు అనేది వాస్తవం. సో కోడిని ఆదర్శంగా తీసుకొని గుడ్ పేరెంటింగ్కి నేర్చుకోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాం.